వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవిత్రమైన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు విడ్డూరంగా ఉన్నాయి. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దేశం గర్వపడేలా క్రీడల్లో రాణించాలని సూచించారు. మహిళల ఆరోగ్యంతోనే సుసంపన్నమైన సమాజం మంత్రి జూపల్లి కృష్ణారావు. దస్తగిరి భార్య సంచలన వ్యాఖ్యలు. మైదకూరు మున్సిపాలిటీకి శాశ్వతంగా నీటి ఎద్దడి లేకుండా చేస్తా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి భార్య షబానా పులివెందులలో ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తనపై ఇద్దరు మహిళలు దాడి చేశారని, దస్తగిరిని ముక్కలు ముక్కలుగా నరికి చంపుతామని బెదిరించారని పేర్కొన్నారు. దీనిపై తొండూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా పట్టించుకోలేదన్నారు. ఇక పులివెందుల రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం తెలంగాణకు గర్వకారణమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం నారాయణరావుపేట జిల్లా కృష్ణ మండలం ముడుమల్ నిలువురాళ్లను మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. నిలువురాళ్లు సప్తర్షి మండలాల్లో ఖగోళ పరిజ్ఞానాన్ని, కాలాలను, వాతావరణ మార్పులను ఆనాడే తెలుసుకునేవారని, కాలాలను గుర్తించడానికి ఆది మానవులు నిలువురాళ్లను ఓ క్రమంలో ఏర్పాటు చేసినట్లు చారిత్రక పరిశోధకుడు, ఖగోళ శాస్త్రవేత్తలు మంత్రికి వివరించారు. ఇలాంటి సాంకేతిక లేని 4000 ఏండ్ల క్రితమే రాళ్ల ద్వారా తెలుసుకోవటం అనేది అబ్బురపరిచేలా ఉందని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రాళ్లకు యునెస్కో శాశ్వత గుర్తింపు లభిస్తే మాత్రం ప్రపంచ స్థాయిలో ప్రత్యేక స్థానం వీటికి దక్కుతుందని అన్నారు. అప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వీటికి ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు, మౌలిక వసతులు మెరుగవుతాయని, పర్యాటకంగా అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు. నిలువురాళ్ల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని, పర్యాటక, చారిత్రక పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దుతామని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ, ముక్తాల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కృషి, దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్, తెలంగాణ హెరిటేజ్ శాఖ, టీటా గ్లోబల్ ట్రస్ట్ సహకారం వల్లే మంజర్స్ కు ఈ గుర్తింపు లభించిందని వెల్లడించారు. ఈ ప్రాంత అభివృద్ది, శాశ్వత గుర్తింపు కోసం తదుపరి కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై త్వరలోనే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఈ సైట్లో భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లిస్తామని మంత్రి తెలిపారు. ప్రపంచానికి తాకింది యునెస్కో సంస్థ అంటూ అంతర్జాతీయ సంస్థ. ప్రపంచంలో పురాతనమైనటువంటి చారిత్రకమైనటువంటి అంశాలు ఏవి ఉంటాయో వాటిని గుర్తించేది ప్రపంచ సంస్థ యునెస్కో. మరి అటువంటి యునెస్కో సంస్థ ఈ యొక్క ముడుమల్ గ్రామానికి సంబంధించినటువంటి ఈ యొక్క నిలువురాళ్ల అంటే హెరిటేజ్ ఈ యొక్క వారసత్వ సంపద ఉందో ఆ గుర్తింపు పొందడానికి తాత్కాలిక గుర్తింపు ఇస్తారు. అసలు తాత్కాలిక గుర్తింపు రావడమే గొప్ప. అటువంటి ఈరోజు ముడుమల్ గ్రామము, మక్తల్ నియోజకవర్గం, అల్గొప్ప పాలమూరు జిల్లా, తెలంగాణ రాష్ట్రానికే ఒక గర్వకారణం. మరి ఇక్కడ వచ్చేసినటువంటి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మీ అభిమాన నాయకుడు మరి శ్రీహరి గారు. అవని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవోదయ కాలనీలో తులసివనం వద్ద నిర్వహించే 5K రన్ను మంత్రి జూపల్లి కృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు ఎల్లప్పుడూ తమ కుటుంబ సంక్షేమం గురించి ఆలోచిస్తూ వారి వ్యక్తిగత ఆరోగ్యాన్ని విస్మరిస్తారని పేర్కొన్నారు. వారు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబంతో పాటు సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందనే విషయాన్ని మహిళలు గుర్తుంచుకోవాలన్నారు. ప్రతిరోజు మహిళలు వారి ఆరోగ్యం కోసం కనీసం 1 గంట సమయాన్ని కేటాయించాలని, అలాగే శారీరక, మానసిక దృఢత్వం కోసం వ్యాయామం, యోగా, ధ్యానం
ధ్యానం, నడకను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో ఆరోగ్యమైన చైతన్యం తేవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు నడకను రోజువారీ జీవితంలో భాగం కావాలన్నారు. ఇక అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశంలో నడక ద్వారా ఉందన్నారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని, అందుకు ప్రతి గృహిణి తన పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. దేశం గర్వపడేలా క్రీడల్లో రాణించాలి. క్రీడా అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దేశం మొత్తం గర్వించేలా క్రీడల్లో రాణించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హుజూరాబాద్లోని ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో ప్రారంభమైన జిల్లా స్థాయి హాకీ పోటీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. క్రీడాకారులు క్రీడలను ఆడటం పోటీతత్వం పెరుగుతుందని అన్నారు. శారీరక ఉల్లాసంతో పాటు మానసికంగా కూడా చాలా దృఢంగా తయారవుతారని అన్నారు. క్రీడాకారులు అంటే తనకెంతో ఇష్టమని, గతంలో తాను కూడా ఇండియా టీంలో క్రికెట్ ఆడానని గుర్తు చేసుకున్నారు. హుజూరాబాద్లోని హాకీ ఆడి చాలా మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయితో పాటు జాతీయ స్థాయిలో కూడా రాణించాలని గుర్తు చేశారు. అలాగే హాకీలో దేశం తరపున ఆడి హుజూరాబాద్ కు ఖ్యాతి తీసుకురావాలని ఆకాంక్షించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, ఇక అందులో భాగంగా హుజూరాబాద్ లో కూడా మంచి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినప్పుడు 10 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేశారని అన్నారు. హుజూరాబాద్ లో ఒక అద్భుతమైన స్టేడియం నిర్మించాలని, మొదలయ్యే సమయానికి ఎన్నికలు వచ్చాయని అన్నారు. ఇక దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారగానే కాంగ్రెస్ ప్రభుత్వం హుజూరాబాద్ స్టేడియంని మరింత అద్భుతంగా తీర్చిదిద్దాల్సింది ఉండగా స్టేడియం కోసం వచ్చిన నిధులు కూడా ఆపి ఇక్కడి క్రీడాకారులను అవమానపరిచిందన్నారు. వెంటనే హుజూరాబాద్ స్టేడియం కోసం గతంలో కేటాయించిన 10 కోట్ల నిధులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి క్రీడాకారులపై ప్రేమ ఉంటే వెంటనే 10 కోట్ల నిధులతో స్టేడియంని నిర్మించి క్రీడలను ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ సింగ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గద్దె రాధికా శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, ప్రణవ్, మున్సిపల్ కౌన్సిలర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్టో నుండి మైదకూరు ఎర్ర చెరువుకు నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎండాకాలంలో మైదకూరులో తాగటానికి నీళ్లు లేక ట్యాంకర్లతో నీటిని తోలుకొని పట్టుకెళ్లేవారన్నారు. ఇక 2024 సంవత్సరం ఎలక్షన్లో ప్రచారం చేస్తున్నప్పుడు మైదకూరు మున్సిపాలిటీలోని మహిళలు మీరు గెలిచి మైదకూరు మున్సిపాలిటీకి నీటి కొరత లేకుండా చేయాలని అడిగారని, నేను గెలుస్తూనే నీటి ఎద్దడి లేకుండా చేస్తానని ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు మైదకూరు ఎర్ర చెరువుకు నీళ్లు వదలటం జరిగిందని ఆయన తెలిపారు. అలాగే అలగనూరు బ్యాలెన్స్ రిజర్వాయర్ లో 3 టీఎంసీల నీరు నింపి అక్కడి నుండి కేసీ కెనాల్ ద్వారా నీటిని అందించి మైదకూరు నియోజకవర్గానికి 2 కార్లు వరి పంట రైతులు పంట పండించే విధంగా కృషి చేస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పవిత్రమైన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా శాసనసభలో మాట్లాడిన తీరే ఇప్పటి వరకు చూడలేదు. రేవంత్ రెడ్డికి బట్టలు ఇప్పే ఫ్యాంటసీ ఏంటో అర్థం కావటం లేదు. బట్టలు ఉడదీసి ఏం చూద్దామనుకుంటున్నావు, బట్టలు ఉడదీసి ఏం చేద్దామనుకుంటున్నావు అర్థం కావటం లేదు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా నిండు శాసనసభలో ఇలాంటి మాటలు మాట్లాడలేదు. బట్టలు ఉడదీస్తా, గుడ్డలు ఉడదీస్తా ఇలాంటి మాటలు ఎందుకు అంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిన్న మీరు మాట్లాడుతుంటే అనేక అంశాల లోపల మాట్లాడితే బట్టలు కూడా తీస్తా, ప్రతిపక్షాలే బట్టలు కూడా తీస్తా, జర్నలిస్టుల బట్టలు కూడా తీస్తా. అయ్యా నీ బట్టలు కూడా తీసే ఫ్యాంటసీ ఏందో నాకు అర్థమైతలేదు. ఈ బట్టలు కూడా తీసుడు ఏందో ఏ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడగా మేము చూడలేదు. ఈ బట్టలు కూడా తీసే ఫ్యాంటసీ కొత్తగా వింటున్నావు. ఏం బట్టలు కూడా తీసి ఏం చూద్దాం అనుకుంటున్నావు? బట్టలు కూడా తీసి నువ్వు చేయాలని ఏమనుకుంటున్నావో మాకు అర్థం కావడం లేదు. దయచేసి మీ భాష కూడా ఒక చట్టసభలో మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మీ భాష మార్చుకుంటే మంచిదని చెప్పి నేను సలహా ఇస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.
ఇల్లందు మండల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హైకోర్టు ఉత్తర్వులు అనుసరించి ఇల్లందు రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ శనివారం నాడు కోట రవిబాబు గవర్నమెంట్ సర్వేర్ ద్వారా హద్దులు నాటి సమస్య పరిష్కరించడం గురించి నేషనల్ హ్యూమన్ రైట్స్ తరపున విన్నపం తెలియజేయడం గురించి ఇల్లందు రెవెన్యూ డివిజన్ అధికారికి తెలియజేయమని సుభాష్ నగర్ గ్రామం గుంటల్పుణ్యం సూరయ్య పట్టా కేవలం 603లో మాత్రమే ఉంది. బై నంబర్ గల భూమికి అతనికి ఏం సంబంధం లేదు. అతని భూమి హద్దులు దాటి వేరే వాళ్ల భూమి పట్టా ఉన్నదానికి సంబంధం లేని దానికొచ్చి మా భూమి అందులో ఉందని అనుమానంతో హైకోర్టుకు వెళ్లటం జరిగింది. ఇక లోకల్ సర్వే రిపోర్ట్ ప్రకారం గవర్నమెంట్ సర్వేయర్ ద్వారా గత హద్దులను చూసి ఎవరికి నష్టం జరగకుండా హద్దులు వేసి సమస్యలు పరిష్కరించి కోర్టు తీర్పును అనుసరించి పనిచేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ తరపున కోరుతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో హ్యూమన్ ప్రొటెక్షన్ సెల్ కృష్ణవేణి, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు గొల్లపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు. మెట్రిక్ స్కాలర్షిప్స్ కూడా మరి ఏదైతే 23 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో 4,332 కోట్లు బకాయి ఉంటే మరి ఆ బకాయిలను తర్వాత బకాయిలు కూడా ఈ 1,108 మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. వాటిని కూడా క్లియర్ చేయడానికి మరి మా ఆర్థిక శాఖ మంత్రి క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ 2-3 రోజుల వాటిని కూడా క్లియర్ చేస్తారు అధ్యక్ష. నాకు అనిపిస్తుంది మరి ఎక్కడ మేము ఏ సంఖ్య తప్పు చెప్పినాం, ఎందుకు అంత ఏదో ఆగమైపోతుంది. అసలు గతంలో విదేశాలకు ఏ ఎస్టీ, ఏ ఎస్సీ, ఏ బీసీ పోలేదన్నట్టుగా. ఓకే, ఇదొక అవకాశం చదువుకోవడానికి, దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. ఎత్తేస్తే మీరు నెత్తినోరు కొట్టుకోవాలి, కానీ మేము ఎత్తేయలే కదా ఆ పథకాన్ని. చూసుకోండి మీరు మీరు వెబ్సైట్లో చూసుకోండి, మీరు వెబ్సైట్లలో చూసుకోండి. చూసుకోలేదు మరి కమలాకర్ లాగానో ఇంకో పెద్దల లెక్క మేము ప్రైవేట్ స్కూళ్ళ నుంచి వచ్చిన కాదు సార్. మాకు సూటిగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినాం, గవర్నమెంట్ హాస్టల్స్లో వచ్చినాం. సుత్తి లేకుండా సూటిగా మాట్లాడతాం. తప్పైతే తప్పని ఒప్పుకుంటాం, ఒప్పైతే ఒప్పని మొప్పుకుంటాం. కానీ ఆయన లెక్క మరి తప్పు మాట్లాడుతుందని ఏం తప్పు మాట్లాడినా నేను చెప్పండి అధ్యక్ష. ఇంతమంది చదువుతున్నారు, ఇన్ని వాయిదాలుగా చెల్లిస్తున్నాము. ఇప్పటికే 167 కోట్లు చెల్లించడం జరిగింది. ఇంకా 25 కోట్లు డ్యూ ఉంది, అది కూడా తొందరలోనే చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు గతం కంటే ఎక్కువ 1,100 మంది విద్యార్థులను వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా మరి సెలెక్ట్ చేయడం జరిగింది. వెబ్సైట్లో ఉన్నది, మీరు కూడా చూసుకోండి. మా అనిల్ జాదవ్ గారు మాట్లాడిన హాస్టల్లో అయింది అని. ఎస్, హాస్టల్లో ఏదన్నా అయితే ఖచ్చితంగా మీరు అక్కడ ఎమ్మెల్యేనే, నేను అక్కడ ఇన్ఛార్జి ఉన్నా, వాళ్ళకి ఏదన్నా అయితే కావద్దనే కదా మనం అందరం మొత్తుకునేది. ఎవరైనా ఇప్పటికి కూడా ఈ వేదిక ద్వారా కావాలని కానీ నెగ్లిజెన్స్ ద్వారా కానీ పిల్లలకు హాని చేస్తే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడుతుందని ఆయా వార్డెన్లకు, ఉద్యోగులకు, అక్కడ బాధ్యత తీసుకున్నటువంటి ప్రిన్సిపల్స్కి అందరికి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాము. కాబట్టి విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఏదైతే ఉందో తొందరగా ఈ సెలక్షన్ అయింది. ఇప్పుడు తొందరలోనే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఫలాలు అందుతాయి. 167 కోట్లు రిలీజ్ చేసినాం, పెండింగ్ లేదు. మీ ప్రభుత్వాలలోనే పెండింగ్ పెట్టిపోయారు అన్నీ, కానీ మేము క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది ముచ్చట. అధ్యక్ష, నేను ఏదైతే తమరు ముందు నేను ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినో దానికి నేను కట్టుబడి ఉన్నాను. నిన్న మార్నింగ్ 12 గంటలకు కూడా నాకెవరు చెప్పరు, కమిషనర్ చెప్పారు. కాబట్టి వెబ్సైట్ ఓపెన్ చేస్తే 12 గంటలకు రిపోర్ట్ డౌన్లోడ్ చేసింది మీ దగ్గర ఇచ్చిన అధ్యక్ష. అందులో ఏ ఒక్కరు సెలక్షన్ కాలేదు. 2020 నుంచి ఏ ఒక్కరు సెలెక్షన్ కాలని చెప్పి మీ ప్రభుత్వ వెబ్సైట్ చెప్పారు. నాకు తెలియదు మరి అర్ధరాత్రి మళ్ళీ లిస్ట్ అవ్వాలని చెప్తే నాకు తెలియదు. కానీ క్లియర్గా నిన్న మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా గవర్నమెంట్ పోర్టల్లో ఉన్న డౌన్లోడ్ చేసిన ఒక్క బీసీ, ఒక్క ఎస్టీ, ఒక్క మైనార్టీని కూడా ఇంతవరకు సెలెక్షన్ చేయలేదు, ఒక్క బ్రాహ్మణ్ సెలెక్ట్ చేయలేదు. కాబట్టి దేనిని కట్టుబడి ఉన్నాను. దానికి సీతక్క గారు క్లారిటీ ఇవ్వాలి. ఇస్తామని చెప్పాలి, కట్టుబడి ఇస్తారు. ఇంతవరకు పోని అది అనౌన్స్ చేసిన పేర్లు ఇవ్వండి.
మీరు ఎంతమంది పేరు అనౌన్స్ చేసిండో ఇయ్యండి, ఇప్పుడు ఉంటాం మేము. గంగుల కమలాకర్ గారు 15 నెలల అధ్యక్ష. కమలాకర్ అధ్యక్ష, మా ఆవేదన కూడా విన్నారా అధ్యక్ష? మంత్రి గారు మా ఆవేదన కూడా విన్నారా? మంత్రి గారు స్పష్టంగా జవాబు చెప్పిండ్రు. సరే, క్లారిటీ ఏంటి అధ్యక్ష? అధ్యక్ష, ఫైనల్ గా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యొక్క నిధులు మొత్తాలు కూడా ఫస్ట్ ఫేజ్ గా సెకండ్ ఫేజ్ కానీ ఎంత లోపల క్లియర్ చేస్తారు? ఖచ్చితమైన డేట్ మీ ద్వారా గౌరవ మంత్రి గారు అనౌన్స్ చేయాలి. తర్వాత జియో నెంబర్ 10 ఇంపార్టెంట్. జియో నెంబర్ 10 ను పక్కకు పెట్టకండి, దయచేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. స్వదేశంలో ఉన్న కూడా విద్యార్థులకు ఐఐఎం కాలేజీలో చదివే అర్హత ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు కూడా మంచి పథకము. దీని కూడా ఎంత లోపల మీరు పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో గౌరవ మంత్రి గారు ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి, బడుగు బలహీన వర్గాలు చెందిన ఐటమ్ కాబట్టి, క్వశ్చన్ కాబట్టి గౌరవ మంత్రి గారు డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి గౌరవ మంత్రి చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు క్లియర్ చేసిన లిస్టు కూడా ఇస్తా ఆయనకు. ఎంతమంది పాత పెండింగ్ క్లియర్ అయినాయో విత్ నేమ్స్ ఇస్తాం సార్. అది కూడా మీకు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరెవరు కావాలో మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ శాంక్షన్ చేసినాక, శాంక్షన్ కాకుంటే వాళ్ళ లిస్ట్ అవుట్ కాకుంటే కాలేదని చెప్తా. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవిత్రమైన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు విడ్డూరంగా ఉన్నాయి. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దేశం గర్వపడేలా క్రీడల్లో రాణించాలని సూచించారు. మహిళల ఆరోగ్యంతోనే సుసంపన్నమైన సమాజం మంత్రి జూపల్లి కృష్ణారావు. దస్తగిరి భార్య సంచలన వ్యాఖ్యలు. మైదకూరు మున్సిపాలిటీకి శాశ్వతంగా నీటి ఎద్దడి లేకుండా చేస్తా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.